గుడ్ ఈవినింగ్. వేదిక ముందున్న విద్యార్థులకు, నా మిత్రులు ఫ్యాకల్టీస్కి అందరికీ, వేదిక మీద ఉన్న ఫ్యాకల్టీస్కి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి, మరి ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, 5 మంత్ర టీమ్కి అండ్ డాక్టర్ రియాజ్ సార్ గారికి నా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముందుగా డాక్టర్ రియాజ్ సార్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ కోచింగ్ సెంటర్లో దాదాపు నేను ఒక 15-16 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాను. నేను ఇన్స్పిరేషన్గా దాదాపు కోచింగ్ సెంటర్ పెట్టిన కాంచి సోషల్ వెల్ఫేర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చూసే నేను దాదాపు కోచింగ్ సెంటర్లో కూడా వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కూడా చాలామంది విద్యార్థులకు ఫీజు కన్సెషన్తో కానీ మంచి కోచింగ్ ఇచ్చి కూడా వేల మంది విద్యార్థుల్ని టీచర్లుగా తయారు చేస్తూ వస్తున్నాను. నేను ఒక టీచర్ని అవుదాం అనుకున్నాను. ఎంఎస్సి బీఈడి చేశాను. నేను ఒక టీచర్ని అయితే దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు ఉపయోగపడతానేమో. బట్ నేనే 1,00,000 మంది టీచర్ని తయారు చేస్తే లక్షల మంది సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. డాక్టర్ రియాజ్ సార్ గారితో నాకు దాదాపు 11 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. ఇంగ్లీష్ మీడియంలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇంత స్టేజ్కి గురుకుల టీచర్స్కి కానీ ఈవెన్ సీటెట్కి కానీ టెట్ పరంగా కానీ నెంబర్ 1 స్టేజ్గా ఎదిగిందంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ రియాజ్ సార్. దానికి కారణం డాక్టర్ రియాజ్ సార్ గారు. నేను అందుకనే ఈరోజు కోచింగ్ సెంటర్ గ్రూప్స్ సివిల్స్ పెట్టినా కూడా నన్ను ముందుగా స్పెషల్ గెస్ట్గా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. డాక్టర్ రియాజ్ సార్ గారు చెప్పాల్సింది ఒకటే. మేము ఎట్లయితే విద్యార్థుల్ని కానీ ఈవెన్ బ్లైండ్ స్టూడెంట్స్ని కూడా సార్ మా దగ్గర తీసుకున్న దాదాపు బ్లైండ్ స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తాం. మేము రీసెంట్గా తీసుకున్న బ్లైండ్ స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తే ఒక హాస్టల్ నుంచి 11 మందికి కోచింగ్ ఇస్తే 11 మందికి డిఎస్సి జాబ్ వచ్చింది సార్. అట్లా సోషల్ ఏదన్నా సమాజానికి ఉపయోగపడేటట్టు కూడా కోచింగ్ సెంటర్ ఉండాలని నా ఉద్దేశం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు ఒక 3 ఇయర్స్ కింద గురుకుల టీచర్కి సంబంధించి. దాదాపు నేను ప్రౌడ్లీ అనౌన్స్ చేస్తున్నాను. మీరు సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కానీ గురుకులకు సంబంధించి కానీ తెలంగాణ ఈ స్టేజ్లో రెసిడెన్షియల్ స్కూల్లో నడుపుతుందంటే ఒకే ఒక కారణం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నో డౌట్ అందులో. మీరు చాలామంది విద్యార్థులకు అంటే చాలా అనగానే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కానీ చాలా వేల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు సమాజం కూడా డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దాదాపు గురుకుల టీచర్స్లో ఏ స్కూల్కి వెళ్ళినా కూడా నేను ఐ ప్రౌడ్లీ అనౌన్స్ ఈ స్టేజ్ మీద దాదాపు 50% టీచర్స్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టూడెంట్సే ఇప్పుడు సార్ కింద పనిచేస్తూ ఉన్నారు. యూ కెన్ చెక్ సార్, నో డౌట్ అందులో. డాక్టర్ రియాజ్ సార్ గారు కూడా ఇప్పుడు ఎట్లయితే మామూలుగా మన కోచింగ్ సెంటర్ ఎట్లయితే నెంబర్ 1 సంస్థగా వెలుగొందిందో 5 మంత్ర కూడా సివిల్స్లో గ్రూప్ 2లో అలాగే నెంబర్ 1 సంస్థగా వెలగాలని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి అందరికీ 5 మంత్ర టీమ్కి డాక్టర్ రియాజ్ సార్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Good evening. First, I express my gratitude and thanks to our beloved pathfinder R.S. Praveen Kumar Garu, IPS officer. It is a Republic Day. Sir has having lot of programs. Even that this program is given by him, really heartful thanks I am expressing on this occasion. And remaining all my friends, colleagues, my classmates, and who are on the dais, off the dais, and my dear beloved students friends. I am very happy to organize this session today. ఎందుకోసం అంటే ఈరోజు మంగళవారం.
నాకు చాలా ఇష్టమైన రోజు. మంగళవారం ఎప్పుడు నేను ప్రోగ్రామ్ చేసినా ఎప్పుడు ఫెయిల్ కాలే నేను. ఎందుకోసం అంటే ఐ లవ్ హ్యూమన్ బీయింగ్స్. వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్, మై ఫస్ట్ చాప్టర్ ఈస్ దట్ ఎన్షియంట్ సివిలైజేషన్స్, ప్రాచీన నదీ లోయ నాగరికతలు. I read Indus civilization, which flourished on the banks of Indus River. I read Mesopotamian civilization, which flourished on the banks of Tigris and Euphrates. I read Greece civilization, which flourished in Greek. I read Chinese civilization, which flourished on the banks of Oyango, Yellow River. I read so many civilizations as a student of intermediate. I read Indian Constitution as a student of intermediate second year as a part of my civics. And I read economy. I was the first student who got state first rank in intermediate from Telangana, from HEC. History, economics and civics. Taking HEC is not my chance, it is my choice. It is my choice. కాబట్టి నేనేం పెద్ద గొప్ప టీచర్ నేను కాదు, నేను చదువుకున్నా చెప్పాను. జస్ట్ ఐ స్టడీడ్ మై ఇంటర్మీడియట్ త్రూ హెచ్ఈసి. దెన్ ఐ జాయిన్డ్ ఇన్ బిఏ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆఫ్ హనుమకొండ. అప్పుడు రాడికల్ ఉద్యమం అద్భుతంగా జరుగుతుంది. వరంగల్ అంటేనే రాడికల్ ఉద్యమం. కాబట్టి ఉద్యమంలో మేము పనిచేయాలంతే, అది ఉద్యమం, పనిచేసాం. ఎందుకోసం అంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ ఫలితాలు ప్రజలకు అందలేదు, కాబట్టి ఆ ఉద్యమం యొక్క అవసరం ఉంది, పనిచేస్తాం, అది మా బాధ్యత. తర్వాత ఎంఏకి వచ్చాం. బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మాతో చదువుకున్న పిల్లలందరూ కూడా కండక్టర్ అయినారు, కానిస్టేబుల్ అయినారు, టీచర్లు అయినారు. కాన్స్టిట్యూషన్ ఈజ్ గివింగ్ సమ్ ఆపర్చునిటీస్ టు దెమ్. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అందరికీ చేర్చాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫలితాలని అందరికీ అందజేయాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫలితాలు అందరూ చేయాలంటే కాన్స్టిట్యూషన్ ఫలితాలు ఎవరికి రాలేదు? షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మైనారిటీస్కి రాలేదు కాన్స్టిట్యూషన్ ఫలితాలు. కాబట్టి ఆ వర్గాల కోసం పనిచేసే బహుజన ఉద్యమం జరిగింది, అందులోనే పనిచేశాను, అది నా ధర్మం. రాడికల్ ఉద్యమంలో పనిచేయడం నేను గర్వంగా భావిస్తాను. తర్వాత ఉద్యమంలో కంటిన్యూ కాకపోవడం కూడా నేను న్యాయంగా చేశాను అనుకుంటాను, నేను అనివార్యంగా చేశాను అనుకుంటాను. తర్వాత బహుజన ఉద్యమంలోకి వచ్చాను నేను. తర్వాత కాకతీయ యూనివర్సిటీలో దాదాపుగా ఒక 10 years, బహుశా చాలామంది విద్యార్థులు నాకు ముందు 5 తరాలు, నా తర్వాత 5 తరాలకి నేను పరిచయం. బికాజ్ ఐ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ మై మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. తర్వాత బిఎల్లో కూడా ఐ గాట్ స్టేట్ టాప్ ర్యాంక్ ఫ్రమ్ సోషల్ సైన్సెస్, అకాడమికే. ఎప్పుడు అకాడమిక్ కోర్సెస్ని ఆపకపోవడమే నాకున్న ప్రత్యేకత. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. నేను ఎంఏ ఫిలాసఫీ చదివాను, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను, ఎంఏ ఎడ్యుకేషన్ చదివాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్ చేశాను. కాబట్టి నేను చదువుకున్న విషయాలని, అట్లాగే సామాజిక నేపథ్యంలో పనిచేశాను. కాబట్టి వాటన్నిటి కలిపి క్లాస్లో చెప్పడమే నా ప్రత్యేకత, అంతకుమించి నేను గొప్పవాడిని ఏం కాదు. అది చెప్పే ప్రయత్నం చేయకపోవడం వల్లనే, నిజమైన సమాజాన్ని క్లాస్ రూమ్లోకి పరిచయం చేయకపోవడం వల్లనే ఈరోజు మనం వెనుకబడిపోయాను. ఐ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా బికాజ్ ఐ స్పోక్ ఇన్ ద డయాస్ ఆఫ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అట్ లండన్. ఐ స్టడీస్ ఇన్ వరంగల్ గల్లీస్, బట్ ఐ స్పోక్ ఇన్ లండన్ School of Economics. Only my father was a teacher. I think that is not my achievements, it's a process of my life. I felt happy. Only I reached at the stage because of only one thing, that is education. లేదా మా నాన్న ఒక టీచర్గా, నేను టీచర్ జాబ్ కూడా చేశాను. ఒక చిన్న తండాలో ఐ వర్క్ యాజ్ ఎ టీచర్. కాబట్టి పెద్దగా ఏమి లేదు. తర్వాత నేను అక్కడికే పరిమితం కావడం సరైనది కాదనుకున్నాను. ఇక్కడ తండాలో కూడా ఏడో తరగతిలోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేది. నేనేం చేశానంటే 7వ తరగతి అయిపోయిన అమ్మాయిల్ని ఒక బ్యాచ్ని తీసుకొచ్చి నేను 8th క్లాస్లో హనుమకొండ హాస్టల్లో జాయిన్ చేశాను, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో. తర్వాత 8th క్లాస్ చదివిన అమ్మాయిలు, ఆ ఊళ్ళో అమ్మాయిలందరినీ ఈరోజు యూనివర్సిటీలో తీసుకొచ్చాను. ఒక్కటే బ్యాచ్ నేను ప్రభావితం చేశాను. పెద్ద సోషల్ సర్వీస్ అంటే పెద్దగా ఏమి ఉండదంటే, ఇట్స్ వెరీ లిటిల్. మన జీవితంలో దానికి భాగం చేసుకుంటే వీ కెన్ మూవ్. తర్వాత నేను అనుకోకుండా ఒక సందర్భంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను. నేను యూనివర్సిటీలో క్లాసెస్ చెప్పాను. ఐ టాట్ ఎంఫిల్ క్లాసెస్ అండ్ రిమైనింగ్ క్లాసెస్. చాలా ఆశ్చర్యం ఏంటంటే, నేను సోషల్ వెల్ఫేర్ క్లాస్లోకి పోయిన తర్వాత
మామూలు 10th క్లాస్లో ఉండే పిల్లలు బేసికలీ దే ఆర్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్. ఎందుకు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే బికాస్ ద ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సోషల్ వెల్ఫేర్లో మెరిట్ స్టూడెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే దే మోల్డెడ్ లైక్ దట్. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ ట్రైనింగ్, ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ విజన్, ఇఫ్ యూ గివ్ ప్రాపర్ గైడెన్స్, ఎనీబడీ కెన్ చేంజ్ దర్ లైఫ్. కాబట్టి ఆ కోణంలోనే నా వంతు కృషిగా ఈ 5 మంత్ర కెరీర్ పాయింట్ని కొంతమంది మిత్రుల సహాయంతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాం. ఆ నేపథ్యంలో 5 మంత్ర కెరీర్ పాయింట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ అశోక్ నగర్ టు గివ్ కోచింగ్ ఫర్ సివిల్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బేసికల్లీ అండ్ ఎన్ఆర్ఏ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది. బ్యాంకింగ్కి, రైల్వేకి, ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి ఉద్యోగాలు ఇవ్వడం కోసము బేసికల్గా ఎన్ఆర్ఏ లాంచ్ అయింది. ఆ కోచింగ్ని మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా మేము 5 మంత్ర లెర్నింగ్ పాయింట్ అనే ఒక పెద్ద సంస్థతో కూడా మేము కలిసి పనిచేస్తున్నాం. నేపథ్యం ఏంటంటే స్కూళ్ళల్లో కంటెంట్ ప్రదర్శించే క్రమంలో ల్యాబొరేటరీస్ లేవు, ల్యాబ్స్ లేవు. కాబట్టి మనం కరెక్ట్గా లెర్నింగ్ మెటీరియల్ కనుక బేసికల్గా మనం ప్రిపేర్ చేయగలిగితే, లెర్నింగ్ మెటీరియల్ కనుక మనం తయారు చేయగలిగితే, ఆ లెర్నింగ్ మెటీరియల్ కనుక పిల్లలకు మనం ఇవ్వగలిగితే టీచర్కి అవి ఒక టీచింగ్ ఎయిడ్స్ లాగా ఉపయోగపడతాయి. దాంతో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అనేది మా అభిప్రాయం. కాబట్టి మనకి 5 మంత్ర లెర్నింగ్ పాయింట్ స్కూల్ లెవెల్లో ప్రధానంగా ఈ లెర్నింగ్ మెటీరియల్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. 5 మంత్ర కెరీర్ పాయింట్ బేసికల్గా టాప్ లెవెల్లో సివిల్స్కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ సంబంధించిన విషయాల మీద గైడెన్స్ చేస్తుంది. ఇంతే, అంతకు మించిన లక్ష్యాలు ఏమీ లేవు. దాని గురించి పెద్దగా ఎగ్జారేట్ చేసి చెప్పాల్సిన విషయాలు కూడా ఏం కాదు. దీంట్లో చాలామంది ఎడ్యుకేషన్ యాగయ్య సార్ లాంటి మా మిత్రులు, అట్లాగే అనేక మంది నా క్లాస్మేట్స్, అట్లాగే ఖమ్మం నుంచి స్ఫూర్తి నుంచి కూడా నా మిత్రులు వచ్చారు. వాళ్ళు నిజంగా ఖమ్మంలో స్ఫూర్తిదాయకమైన అది చేశారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉండి అనేక కృషి చేస్తున్న మిత్రులు ఉన్నారు. అట్లాగే నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మా మిత్రులు, మై ఓన్ బ్రదర్ డాక్టర్ రఫీ లాంటి వాళ్ళు, అట్లాగే ఇంకా చాలామంది నా క్లాస్మేట్స్, తర్వాత ప్రవీణ్ సార్ని బేసికల్గా ఈ డయాస్ మీదకి తీసుకురావడానికి నాకు సహకరించిన మా వరంగల్ మిత్రులు, పుల్లా శ్రీనివాస్ లాంటి మిత్రులు, వీళ్ళెవరిని కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను నేను. ఎందుకంటే నా దోస్తులు కాబట్టి, వాళ్ళు నేనేంటో తెలుసు కాబట్టి దోస్తులను ఎప్పుడు మనం మర్చిపో. ఒక్క విషయం మాత్రం నేను ప్రవీణ్ సార్కి అష్యూరెన్స్ ఇస్తున్నాను డయాస్ సందర్భంగా, యువర్ సర్వీస్ ఈజ్ ఏ గ్రేట్ మిషన్. నాకు తెలుసు ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత ఈ సోషల్ వెల్ఫేర్ పిల్లలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నాడని నేను చెప్పట్లేదు, ఆయన అక్కడ ఉన్నా లేకుండా నేను చెప్తాను, అంతే చెప్తాను, అది వాస్తవం. ఎందుకంటే ఐ విజిటెడ్ స్కూల్స్, ఏ వండర్ఫుల్ vocabulary they are having, wonderful expressions they are having, articulation they are having. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు ఏవైతున్నాయో వాళ్ళకన్నా వీళ్ళే ముందుంటారు. నేను ఇది ఈ తెలంగాణలో ఇక్కడ చదువుకున్న వాడిగా, అంటే 4 విషయాలు తెలిసిన వాడిగా, ప్రపంచంలో అనేక దేశాలు తిరిగిన వాడిగా, అనేక మంది ఫారినర్స్ తోటి, ఇండియన్స్ తోటి, గ్రాస్ రూట్తో చదువుకున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన వాడిగా నేను చెప్తున్నాను. నేను కోరుకునేది కూడా ఆ సమాజమే. ఆ దిశలో మీ మిషన్కి నేను ఉపయోగపడితే ఒక సైనికునిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. బహుశా తెలంగాణలో నాకు ఒక 50,000 డైరెక్ట్ స్టూడెంట్స్ ఉంటారు. 50,000 ఐ టాట్. తెలంగాణ 2014లో జూన్ 2న ఏర్పడ్డప్పుడు తెలంగాణ చరిత్ర సంస్కృతి, ఎందుకంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మామూలు సంస్కృతి కాదు, ఇది సింధు నాగరికతను వారసత్వంగా తీసుకున్న సంస్కృతి. అదే మళ్ళొకసారి క్లాస్లో మాట్లాడుకుందాం దాన్ని ఆన్లైన్లో. నేను దేవరకొండ నుంచి మొదలుకుంటే మంచిర్యాల వరకు దాదాపుగా 3 ఏళ్ళు ఒక్కరోజు బ్రేక్ లేకుండా, ఇంక్లూడింగ్ టు రంజాన్ రోజు కూడా క్లాసులు చెప్పాను. నైట్ అంతా జర్నీ చేసేది, తెల్లారి కాలేజీ పోయేది, ఆడ పాఠం చెప్పేది, మళ్ళీ బస్సులో పడుకునేది, మళ్ళీ ఇంకో ఊరికి పోయేది, ఆడ పడుకొని పాఠాలు చెప్పేది. నందగోపాల్ లాంటి వాళ్ళకి బాగా తెలుసు బేసికల్లీ ఎక్కడెక్కడ తిరిగిన సంగతి అనేది. అట్లా తిరిగినాం కాబట్టి ఒక 50,000 మంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పే అవకాశం మాకు వచ్చింది, నిశ్చయం లేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళు అనేక మంది లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ డయాస్ మీద. నా మిత్రులు ఉన్నారు, నాకన్నా బాగా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. రాధాకృష్ణ లాంటి వాళ్ళు అయితే ఆయన సండే ఏం చేసేదంటే, మా దగ్గర నీరుకులు అన్న ఒక ఊరు ఉండేది అన్నట్టు. ఆ ఊరు గుట్ట మీద పోయి ఆ కుండ పెంకలు అవి ఏరుకొచ్చేది అన్నట్టు. అది ఎవరికి అర్థం కాదు, పిచ్చిగిలు వేసిందా సార్కి ఏమన్నా, కుండ పెంకలు వెళ్ళికొస్తున్నాడు. గోదావరి లోయలో తెలంగాణలో ఒక అద్భుతమైన నాగరికత వర్ధిల్లిందని రీసెర్చ్ చేశాడు ఆయన. ఇస్ మై ఫ్రెండ్. అట్లా చాలామంది ఉన్నారు. నా క్లాస్మేట్స్ వచ్చారు, నా 10th క్లాస్ నా క్లాస్మేట్స్ అనేక మంది వచ్చారు. అంబరీష, గౌజ్బాయ్, అట్లాగే అన్వర్,
చాలామంది నా క్లాస్మేట్స్ నన్ను కలవడానికి వచ్చారు ఇక్కడ. చాలా ఉంది కోవిడ్ అని నేను అసలు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ నా గ్రూప్, నాకు చిన్నప్పుడు క్లాస్మేట్స్ గ్రూప్స్ ఇస్తే వాళ్ళు నిజంగా నేను వస్తాను అనుకోలేను, వచ్చిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దోస్తులు కాబట్టి నేను. మనందరం దోస్తులం, వెరీ సింపుల్గా మనందరం దోస్తులం. యంగ్ పిల్లలు ఉన్నారు, ప్రజ్ఞ కావచ్చు, ధరణి కావచ్చు, సమీరా కావచ్చు, యంగ్ జనరేషన్ సమాజంలోకి బాగా వస్తుంది. అలాగే నా 5 మంత్ల లెర్నింగ్ పాయింట్ నుంచి మనకి నా మిత్రులు కిరణ్ గారు కావచ్చు, అట్లాగే సీనియర్ జర్నలిస్టు మిత్రులు, అట్లాగే నా టెక్నీషియన్స్కి సంబంధించి అనేక మంది మిత్రులు ఇక్కడికి వచ్చారు. అందుకోసం నేనేమంటున్నానంటే మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్. మనం జీవిస్తున్నాయి, నేనేమి జీవితాన్ని పణంగా పెట్టుకోనట్లేదు. అంత గొప్ప త్యాగాలు చేయాల్సిన నాగరికత దశలో మనం లేదు. నాగరికత దశలో గొప్పగా ఉంది. చిన్న చిప్ ఇంతే ఉంటుంది మన మొబైల్లో. ఇక్కడ కూర్చొని ఆస్ట్రేలియాలో మన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకోసం అంటే మానవ జీవితం ఒక అద్భుతమైంది, మామూలుది కాదు. ఆయన బషీర్ సాబ్ వచ్చాడు, ఈజ్ ఐఏఎస్ ట్రైనర్. ఆయన చాలామంది నేను డ్యాన్స్ మీదకి పిలవలేకపోయినాను. ఎందుకోసం అంటే చాలా మనకు మళ్ళీ ఒకసారి వెళ్తాం, ఒకసారి డ్యాన్స్తో అయిపోతుంది మనది. ఇట్స్ ఎ ప్రాసెస్. కాబట్టి నేనేమంటున్నా అంటే మానవ జీవితం ఒక అద్భుతమైంది, ఇట్స్ ఎ వాల్యుబుల్. ఈ భూమి మీద ఉండే అనేక జీవరాశుల్లో హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఈ వండర్ఫుల్ లైఫ్లో వండర్స్ క్రియేట్ చేయడం, అందుకోసమే మనకున్న శక్తిని మొత్తం క్రియేట్ చేయాలి కదా. మనకు చాలా ఆదర్శంగా కనబడే ఐన్స్టీన్ ఉన్నాడు ఇక్కడ. ఏమన్నాడు ఆయన? వీ హ్యావ్ నెవర్ టీచ్ పీపుల్స్, వీ ఓన్లీ ప్రొవైడ్ కండిషన్స్ ఇన్ విచ్ దే కెన్ లర్న్. పిల్లవాళ్ళు నేర్చుకోవడానికి సంబంధించిన కండిషన్స్ కనుక మనం కల్పిస్తే పూర్ణాను మనం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిస్తాం. ప్రాబ్లం ఏంటో క్రియేట్ కండిషన్స్. ఆ కండిషన్స్ క్రియేట్ చేయడం కోసమే 5 మంత్ర పనిచేస్తుంది. 5 మంత్ర అంటే అందరు పరిశాన్ అవుతున్నారు. 5 mantras are taught by Gautam Buddha to his disciplines. 5 mantras are taught by Gautam Buddha to his disciplines in Nalanda, in Takshashila, in Nadia, in Jagadilla, in Vedantapuri, and in Vikramshila, in Patna, in Nagarjuna Konda, and also in Bodhan. అందుకోసమే దాన్ని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మెన్షన్ చేశాడు. ఆ 5 మంత్రాస్ని, ఆ స్ఫూర్తిని తీసుకునే బేసికల్లీ హ్యాబిట్. నేను పేరును అందరి పేరు చెప్పలేకపోతున్నాను. అనేక మంది మిత్రులు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం వచ్చారు, సక్సెస్ చేస్తారు. ఇక భవిష్యత్తులో నేను ఇంకా రకరకాల ఇష్యూస్ మీద సెమినార్స్ పెడతాను. ఎక్స్పర్ట్స్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను. ఆ క్రమంలో నా మిత్రులు లక్ష్మీనారాయణ గారు కూడా బేసికల్గా నా మిషన్ని ఆయన అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన బేసికల్గా నేను ఫస్ట్ నుంచి కూడా ఆయనకు చెప్తూ వస్తున్నాను. నేను సివిల్స్ అకాడమీని మనం ఇక్కడ తెలంగాణ కోణంలో ఒకటి పెట్టాలి. ఆ సివిల్స్ అకాడమీ ఎవరి కోసం అంటే నిజంగా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర, వాళ్ళను మనం ఐడెంటిఫై చేసి తీసుకురావాలి. ఫీజు గీజ్ పెద్ద ఇష్యూ ఏం కాదు, అది మన సర్వైవల్కి సరిపోద్ది అనుకుంటున్నాం మేము. అందుకోసము ఇంకా భవిష్యత్తులో మరింత ఈ బేసికల్గా విద్యకు సంబంధించిన ఇష్యూస్ మీద విద్యార్థులతో పరిచయమే కార్యక్రమాలని 5 మంత్రాల కోణంలో మేము కొనసాగిస్తామని చెప్తూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొట్టమొదట ఈరోజు 5 మంత్ర కెరియర్ పాయింట్, కరెక్ట్, 5 మంత్ర కెరియర్ పాయింట్ ప్రారంభించే ఒక అరుదైన గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు డాక్టర్ రియాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇది సభ కాదు, నేను ముఖ్య అతిథిని కాదు, ఇది రియాజ్ గారి క్లాస్ వినడానికి వచ్చిన విద్యార్థిని మాత్రమే నేను. నిజానికి వారితో నేను వచ్చిన వెంటనే ఒక ర్యాపిడ్ ఫైర్ చేశాను, అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లు వేశాను. సో మీరేం చదువుకున్నారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఉపాధ్యాయులు ఎవరు, తర్వాత ఆయన అన్నారు ఉపాధ్యాయుల కన్నా ముఖ్యంగా నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకాలు అని అన్నారు. నేను మరీ ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఏ పుస్తకాలని అడిగాను. సో వారు అన్నారు 7 తరాలు, అంటే నేను వెంటనే అలెక్స్ హేలీ అన్నాను, ది రూట్స్. సో మరి వారు బాల్యంలో ఏ 7 తరాలు చదివారో నేను కూడా బాల్యంలో అదే 7 తరాలు చదివాను. ఆ 7 తరాలు రాసిన అలెక్స్ హేలీ 2వ బుక్కు ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్ను మళ్ళీ 2011లో చదివి మరీ ఇన్స్పైర్ అయ్యాను నేను. 2011లోనే ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్ చదువుతున్నప్పుడు అదే అలెక్స్ హేలీ రాస్తాడండి. సో అరిజోనా, అది ఇక్కడ చదవలేదు, ఒక గ్రాండ్ క్యాన్యన్లో అరిజోనా మరియు నెవాడా రాష్ట్రాల దగ్గర ఉన్న గ్రాండ్ క్యాన్యన్లో కొలరాడో రివర్ మరి దగ్గర ఆ బుక్ చదువుతూ ఆ రోజే నిర్ణయం తీసుకుని మళ్ళీ లిక్కర్ ముట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. సో అంటే ఎందుకు అంటున్నానంటే ఈ విషయం, సో మనం ఏ
విలువల కోసం ఈ ప్రపంచంలో బతుకుతున్నాము. ఏ విలువలు మనం ఏ లక్ష్యాలను సాధించాలి, మనం ఏ లక్ష్యాలైతే పెట్టుకుంటాం ఆ లక్ష్యాలు ఎన్ని లక్షల కోట్ల మందికి ఉపయోగపడాలన్న ఒక స్పష్టత లేకపోతే మనం ఎంతమంది ఎంఆర్ఓలను తయారు చేసినా, ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లను, డిఎస్పీలను మీరు ఇంతకుముందు చెప్పిన పోస్టులన్నీ తయారు చేసినా వాళ్ళు, ఇంకా టీచర్లు కూడా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి, ఎంతమంది టీచర్లను తయారు చేసినా ఏ లక్ష్యాల కోసం, ఏ లక్ష్యం కోసం, ఏ విలువల కోసం మనం ఈ సమాజంలో బతుకుతున్నామో, తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, నా స్పష్టత లేకపోతే చాలా కష్టం. నాకు ఎలెక్స్ ఏలీ గారు రాసిన ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్లో ఏం బాగా నచ్చిందంటే, మాల్కమ్ ఎక్స్ డ్రగ్స్ అమ్ముతుంటాడు, సో అన్ని దొంగతనాలు చేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే జైలుకి వెళ్తాడో జైల్లో ఒక పెద్ద లైబ్రరీ కనిపిస్తుంది ఆయనకు. ఆ లైబ్రరీలో దాదాపుగా 5-6 సంవత్సరాలు లైబ్రరీలో ఉండే చాలా పుస్తకాలు చదివి బయటకు వచ్చిన వెంటనే నల్ల జాతీయులకు ఒక మార్టిన్ లూథర్ లాంటి ఒక తిరుగులేని నాయకుడిగా మాల్కమ్ ఎక్స్ తయారవుతాడు. ఆ మాల్కమ్ ఎక్స్ను ఆ విధంగా తయారు చేసింది పుస్తకాలు, చరిత్ర. వారి తండ్రి, మన రియాజ్ గారి తండ్రి కూడా టీచరే, మా తండ్రి కూడా టీచరే. వారికి ఇష్టమైన సబ్జెక్టు హిస్టరీనే, నాకు కూడా ఇష్టమైన సబ్జెక్ట్ హిస్టరీనే. కానీ నేను బిఏ స్టూడెంట్ను కాదు, అదే తేడా. నేను వెటర్నరీ సైన్స్ స్టూడెంట్ను. కానీ ఆ హిస్టరీలో నేను ఆయన చెప్పిన మెసపోటేమియా నాగరికత, నైలు నది నాగరికతలు, తర్వాత హోయాంక్యో నది నాగరికతలు, తర్వాత ఇవన్నీ చదవడమే కాదు, అసలు ఈ నాగరికతలు ఏ విధంగా ఉంటాయని నేను, మా వైఫ్, 2 పిల్లలను కలిసి యూరప్లో అప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు 2005 సంవత్సరంలో పాత యుగోస్లావియాలో పనిచేస్తున్నప్పుడు డబ్బులన్నీ సంపాదించుకొని నా మిత్రులందరూ కూడా ఈ ఇండియాలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వీటిలో పెట్టుకొని కోట్లు గడించారు. ఇప్పటికీ నేను, మా వైఫ్ ఏం నిర్ణయం తీసుకున్నామంటే, సార్ అసలు మనం ఇంత హిస్టరీ చదివినాం, ఈ హిస్టరీ అసలు ఎట్లా ఉంటుంది, మనం రాతలో చూసినాం, అసలు ఈ హిస్టరీలో పోయి మనం ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఒకసారి బతుకుతాం అని చెప్పి అన్ని డబ్బులని సంపాదించుకొని 5 లక్షలు 6 లక్షలు, అప్పుడు పాత రోజులు 5 లక్షలు ఇస్ వెరీ వాల్యుబుల్. ఆ 5-6 లక్షలు అన్నీ కూడా వేసి ఒక వెల్లంకి ఫుడ్స్ అని మన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది, ఆ వెల్లంకి ఫుడ్స్లో కారం పొడులు అవి ఇవి అన్నీ తీసుకొని ఒక రైస్ మేకర్ కొనుక్కొని, ఆ రైస్ మేకరు, కారం పొడి అవన్నీ తీసుకొని మేము అవన్నీ ప్యాక్ చేసుకొని 4 బ్యాక్ ప్యాక్స్ వేసుకొని మేమందరం కలిసి ఒక యూరప్కి 21 టూర్ పోయిన తర్వాత కొన్ని పైసలు మిగిలితే లేదు ఇంకో ఈజిప్ట్ మిగిలింది అని చెప్పి వీసా తీసుకొని ఈజిప్ట్కి వెళ్ళిపోయి, ఈజిప్ట్లో నైలు నాగరికత 2500 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వమే 2500 సంవత్సరాల క్రితం. మరి ఎంత గొప్ప నాగరికత అంటే నేను మాటల్లో వర్ణించలేను, మీరు చూసే తరించాలి. సో మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా ప్లీజ్ గో టు ఈజిప్ట్ అండ్ దెన్ సీ హౌ దే హ్యావ్ బిల్ట్ ఎ గ్రేట్ సివిలైజేషన్, గ్రేట్ స్క్రిప్ట్ అండ్ గ్రేట్ సైన్స్ మచ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ 2500 years. అదేవిధంగా ఇంతకుముందు నేను వారి రూమ్లో కూర్చున్నప్పుడు వారు నాకు పేగన్ చక్రవర్తుల గురించి చెప్పినప్పుడు రోమ్ నగరంలో నేను పేగన్ టెంపుల్కి వెళ్ళాను. సో అంటే ఒక ఉపాధ్యాయుడు అనేవాడు ఏదో ఏమంటారు, డబ్బులు సంపాదించడం కోసమే చదువు చెప్తే అది వేస్ట్, అది టైం వేస్ట్. కానీ ఈరోజు రియాజ్ లాంటి టీచర్స్ ఏంటంటే దే ఇగ్నైట్ యువర్ ఇమాజినేషన్. ఈరోజు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నా సర్వీస్ 25 సంవత్సరాల 26వ సంవత్సరంలో అడుగుపెట్టానండి. నాకు ఈ అశోక్ నగర్కి వచ్చినప్పుడల్లా గత స్మృతులు గుర్తుకొస్తుంటాయి. నాకు అప్పుడప్పుడు వచ్చే ప్రధానమైన డౌట్ ఏంటంటే, ఈ కోచింగ్ సెంటర్ వల్లనే నేను ఐపీఎస్ అయ్యానా, ఆర్ సివిల్ సర్వీస్లో ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి సెకండ్ అటెంప్ట్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చేసి థర్డ్ అటెంప్ట్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చేసి, సో ఈ కోచింగ్ సెంటర్ల వల్ల అయినా లేకపోతే ఈ కోచింగ్ నా లోపల ఉండే స్వాభావికమైన శక్తిని, ఒక జిజ్ఞాసను ఈ కోచింగ్ సెంటర్లలో ఉండే కొంతమంది లెక్చర్లు ఏమైనా ఇగ్నైట్ చేశారని ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. నేను ఇక్కడికి ఏ విధంగా రాగలిగాను? ఇక్కడ వస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో రూములు తీసుకున్నారు, స్టడీ రూముల్లో ఉంటున్నారు, కోచింగ్ సెంటర్లకు వస్తున్నారు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఎవరో చెప్పారు చాలా చక్కగా, అంటే వేలాది మంది వస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతున్నారు, కానీ వాళ్ళకు ప్రయోజనం దొరకడం లేదు, లక్ష్యసిద్ధి కావడం లేదు. మరి వీళ్ళందరూ ఏంటి పరిస్థితి? నాకు ఎప్పుడు ఈ డౌట్ వస్తుంది. మరి లక్షలాది మంది అశోక్ నగర్కి వస్తున్నారు, కానీ కొంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు. సర్వీస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో కూడా కొంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, కొంతమంది దేశానికి భారం అవుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి ఎవరు దీనికి కారణం? అసలు కోచింగ్ సెంటర్లో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను దాని గురించి రాలేదు ఇక్కడికి, బట్ విషయం చెప్పాలనుకున్నది ఏంటి అంటే, కోచింగ్ సెంటర్లలో వచ్చి మొత్తం కూడా రియాజ్ గారి చేతుల మీద పెట్టి, ఈసారి నేను నీకు డబ్బులు ఇస్తున్నా, నువ్వు నన్ను ఐఏఎస్ చేస్తావు, ఐపీఎస్ చేస్తావు, లేకపోతే మాత్రం మంచిగా ఉండదు.
నన్ను గ్రూప్ అంతా అదే డిప్యూటీ తహసీల్దార్ చేస్తావా, లేకపోతే డిఎస్పీ చేస్తావా, ఎస్ఏ చేస్తావా, లేకపోతే మాత్రం మంచిగా ఉండదు. అదే రామయ్య గారి దగ్గరికి పోయి నన్ను డిఎల్ చేస్తావా, జేఎల్ చేస్తావా, పీజీ చేస్తావా అంటే అట్లా టూర్లతో వాళ్ళకి సక్సెస్ రాదు. వచ్చినా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి భారం అవుతారు 100%. లేకపోతే జైల్లో కూర్చుంటారు, లేకపోతే సస్పెండ్ అయ్యి కూర్చుంటారు. సో విషయం ఏంటి అంటే కోచింగ్ సెంటర్ల వల్ల మనకు లేని జ్ఞానం అంటూ రాదండి. రియాజ్ అన్ని కోచింగ్ సెంటర్లో కూడా రాదు, అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. రియాజ్ గారి లాంటి ఆయన మాటలు ఇక్కడ వచ్చి స్పీచ్ ఇవ్వమంటే ఆయన మళ్ళీ క్లాస్ చెప్తున్నాడు. అంటే స్వాభావికంగా ఏదో చెప్పాలి, ఆ చెప్పేదాన్ని ఒక కొత్త కోణంలో చెప్పాలి. మనకు తెలియని మన చరిత్రను మనకు పరిచయం చేయాలి. నీ ఆలోచన విధానం ఒకవైపు పోతుంటే దాన్ని జాగ్రత్తగా మరోవైపు మనకు కనిపించని మరొక కోణం వైపు దాన్ని నడిపించాలి. అదేవిధంగా నీలో ఉండే శక్తి అంతా కూడా మొత్తం కుంగిపోతుంటే దాన్ని మరొకసారి ఇగ్నైట్ చేయగలగాలి. సో అదే ఒక గొప్ప టీచర్ చేసే పని. కోచింగ్ సెంటర్లలో మనకు కోచింగ్ సెంటర్లకు వచ్చే ముందు మన దగ్గర అన్ని మెటీరియల్స్ అంటే మన మైండ్లో ఆల్రెడీ ఒక నాలెడ్జ్ అదంతా ఉండాలి. ఇక్కడికి వచ్చి మొత్తం నింపుకునేటట్టయితే మీరు కోచింగ్ సెంటర్కి వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అని నేను అనుకుంటాను. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. సో డోంట్ టేక్ సచ్ స్టూడెంట్స్. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ యూ. బికాజ్ మనది తెలంగాణ హైదరాబాద్ను చూసి అంత ప్రాస్పరస్ అనుకోవడానికి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఉన్నది. సో పేదరికం మీరు అసలే ఇంకా మీరు బహుజనవాది కాబట్టి సో ఇంకా మీరు కొంచెం కేర్ఫుల్గా వచ్చేవాళ్ళు, అమ్మ నువ్వు నిజంగా టాలెంటెడా కాదా, నీకు ఆ ఫైర్ ఉందా లేదా, వెదర్ యూ హ్యావ్ ఫైర్ ఇన్ ద బెల్లీ ఆర్ నాట్. సో అది చూసి వాళ్ళని జాగ్రత్తగా గైడ్ చేసి అలాంటి వాళ్ళని తీసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎస్ఆర్ శంకర్ లాగా తయారు చేయవచ్చండి. ఎస్, అలాంటి వాళ్ళనే తయారు చేయాలి. ఈరోజు ఎస్ఆర్ శంకరన్ గారి పేరు ఎందుకు తీసిన అంటే నేను గత వారంలో హిమాలయ పర్వతాల్లో ఉండే మసూరి ఐఏఎస్ అకాడమీకి వాళ్ళు నన్ను పిలిపించారు. 180 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రైన్ అవుతున్నారు. వాళ్ళందరికీ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉంది. అందుకొరకు తెలంగాణ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది, ఇప్పుడుండే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుని దానివల్ల ఎంతమందికి లాభం అయిందని పోయినప్పుడు నేను పోయిన వెంటనే నేను అక్కడ ఒక గొప్ప వ్యక్తి పేరు అదే స్టేజ్ మీద చెప్పాను. 25 సంవత్సరాల క్రితం నేను ఐపీఎస్లో జాయిన్ అయ్యి ఏ ఆడిటోరియంలో కూర్చొని ఒక వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తే ఈరోజు నేను ఈ స్థాయిలో పనిచేయడానికి కారణం అని చెప్పి ఎస్ఆర్ శంకరన్ గారి పేరు చెప్పాను. వారు 1984 సంవత్సరంలో ఏమీ ఆశించకుండా పేద పిల్లలందరికీ కూడా గురుకుల పాఠశాలలు పెట్టాలి, కేవలం 3 చాలదు 300,000 గురుకుల పాఠశాలలు కావాలని అప్పటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి గురుకుల పాఠశాలలు పెట్టించారు. సో ఆ గురుకుల పాఠశాలలు హాస్టళ్ళ వల్లనే మాలాంటి విద్యార్థులు బయటకు వచ్చి ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యిండ్రు. అంటే మీరు అలాంటి బ్యూరోక్రాట్స్ను తయారు చేస్తే దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళందరినీ తయారు చేయాల్సిన బాధ్యత మీలాంటి గొప్ప వ్యక్తుల మీద ఉంది. దయచేసి అలాంటి వాళ్ళని తీసుకోండి. అంతే తప్ప ఐఏఎస్ కావాలంటే ఇంట్లో వచ్చేసి కోచింగ్ సెంటర్లకు పోతేనే అక్కడ కట్నాలు మాట్లాడుకొచ్చే క్యాండిడేట్లను తీసుకోకండి. నిజం, అట్లాంటి వాళ్ళు కూడా చూసిన నేను. మేము అశోక్ నగర్ పోతున్నా ఐఏఎస్ అంటాడు, ఆ ఊర్లలో ఏం తెలుస్తుంది, సో ఐఏఎస్ అంట అని చెప్పి కట్నాలు మాట్లాడుకుంటారు. దయచేసి అట్లాంటి క్యాండిడేట్ను కూడా తీసుకోకండి. సో కోచింగ్ సెంటర్ అనేది నాకు తెలిసి నా దృష్టిలో కోచింగ్ సెంటర్ అంటే ఒక మావో సెట్టింగ్ ఒక కల్చరల్ రెవల్యూషన్ అప్పుడు ఒక చక్కటి మాట మాట్లాడతాడు, 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని చెప్తాడు. సో అలాంటి కోచింగ్ సెంటర్లో కంటిన్యూస్గా ఒక మెల్టింగ్ పాట్ అనమాట. రకరకాల ఐడియాసు, కంపీటింగ్ ఐడియాసు, డయామెట్రికల్లీ ఆపోజిట్ ఐడియాసు కంటిన్యూస్గా కొట్లాడుకుంటుండాలి. సో అది ఏదో నేను కోచింగ్ సెంటర్లో టిప్స్ ట్రిక్స్ ఓకే అదొక భాగం. అంటే ఒక క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలి, తక్కువ సమయంలో చక్కగా రాయగలగాలనేది ఓకే, దట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నీ దృక్కోణం ఏంటి? నేను 10 పేపర్లు దిద్దుతా, అందులో 9వ పేపరు మిగతా 8 పేపర్ల కన్నా ఎంత డిఫరెంట్గా ఉందనేది ఎగ్జామినర్ చూస్తాడు. ఎగ్జామినర్ ఒక రోబో కాదు, ఎగ్జామినర్ ఒక మనిషి. ఎగ్జామినర్ కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎగ్జామినర్ కూడా ఒక భావజాలంతో వస్తాడు. ఆయన నీ పేపర్లు చూసినప్పుడు ఆయన హృదయానికి హత్తుకునే విధంగా, ఆయన అంటే ఆయన కావచ్చు ఆమె కావచ్చు, వాళ్ళ హృదయానికి హత్తుకునే విధంగా నీ ఆన్సర్ ఉండాలి, నీ దృక్కోణం ఉండాలి. అలాంటప్పుడు ఆయన అన్నాడు, సార్ ఈ పోచమ్మలకు తర్వాత సింధు నాగరికతకి ఏదో సంబంధం ఉన్నాడు, అది నాకు ఇంతవరకు తెలియదు. ఈ పోచమ్మలకు, మైసమ్మలకు, ఈ రేణుకా ఎల్లమ్మలకు వీళ్ళకు ఏదో సింధు నాగరికత సంబంధం ఉందా? మరి ఈ దేవుళ్ళంతా ఎక్కడ పోయినరు? ఎక్కడ ఈ దేవుళ్ళంతా మనం ఎందుకు మర్చిపోవాలి? ఓన్లీ రోడ్ల ఫుట్పాత్ల పక్కన చిన్న గుండ్లుగా ఎందుకు మారండి దేవుళ్ళు? సో ఇదొక కొత్త దృక్కోణం. అది పేపర్ దిద్దే ఎగ్జామినర్కు ఆటోమేటిక్గా అనిపిస్తారు,
దిస్ ఇస్ ఎ న్యూ పాయింట్. వై ఈజ్ ఈ మేకింగ్ దిస్ పాయింట్? ప్రాబబ్లీ దిస్ గాయ్ ఈజ్ న్యూ. నాకు ఇంటర్వ్యూలో నిజంగా నేను చాలా క్వశ్చన్లు తప్పు చేశాను, కానీ 2-3 క్వశ్చన్లు నేను 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 సార్లు చట్వాల్ బోర్డుకి వెళ్ళాను యూపీఎస్సీలో. 2 సార్లు కూడా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం, నల్లమల అటవీ ప్రాంతాల నుంచి అక్కడనే చదువుకున్నాము. అక్కడ నుంచి స్ట్రైట్గా ఢిల్లీ పోవడం, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కూడా పోయినాం. అంతవరకు ఢిల్లీ అంటే ఏందో తెలియదు మాకు. సో ఆ ఢిల్లీకి పోయిన తర్వాత ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన చాలా సింపుల్ ప్రశ్నలు, కానీ మేము ఒక కొత్త కోణంలో నేను వాటికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ చెప్తే కాంట్రవర్షియల్ అవుతుంది, అది పక్క పెడదాం. నేను ఒక కొత్త కోణంలో దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇవ్వడం వల్ల వాళ్ళు వెంటనే నాకు 186 మార్కులు వేసిండ్రు మిత్రులారా. అదే నన్ను ఐపీఎస్కి తీసుకొచ్చింది. సో కోచింగ్ సెంటర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇగ్నైట్స్ యువర్ ఇమాజినేషన్. కోచింగ్ సెంటర్ ఈజ్ సంథింగ్ which gives you a different viewpoint. Coaching center is something which gives you a confidence. It doesn't give you the basic content. If it gives you a basic content, you are not a right candidate for civil services, I think, any service for that matter. So ఇది నేను చెప్పాలనుకున్నది. ఇక చివరిగా మిత్రులారా, ఇది ఒక గొప్ప జర్నీ. సో నిజానికి ఇక్కడికి వచ్చే క్యాండిడేట్స్ అందరు కూడా ఒక లక్ష్యం కోసం, అంటే ఒక సమాజాన్ని మార్చడం కోసమే రావాలని నేను అనుకుంటా. ఈరోజు ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈజ్ మై శాలరీ, ఏదో రఫ్గా నేను 2.5 లక్షలు అని చెప్పగలను, కానీ దాంట్లో హెచ్ఆర్ఏ ఎంత, డిఏ ఎంత, నీకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు పడుతుంది, అది వస్తుందా రాదా, రాకపోతే ఏ రూల్ పనికి వస్తుంది, ఏ బిల్లు ఎట్లా చేయాలి అని అంటే నాకు తెలియదు. ఐఎమ్ వెరీ సారీ, నాకు దాని మీద జ్ఞానం లేదు, నాకు ఎంత టైం లేదు. సో నాకు ఎంత టైం లేదనేది ఎట్లా తెలిసింది అంటే, నేను ఎంత ఈ దీంట్లో కూరుకోల్పోయినా ఎట్లా తెలిసింది అంటే, ఓసారి మా ఇంట్లో ఈ మధ్యకాలంలో ఒక ఐ థింక్ 7 నెలల క్రితం 8 నెలల క్రితం మా ఇంట్లో ఒక అబ్బాయి చనిపోయాడు. మా ఊర్లలో, మా బంధువుల్లో చనిపోతే, ఆ బంధువు చనిపోతే మాకు ఫోన్ చేస్తే మా పెద్దమ్మ మనవడు పోతే నేను కూడా పోయినా, నేను మా వైఫ్ అందరం కలిసిపోయినాం. పోయిన తర్వాత బొందాల అంటే శంషాన్ ఘాట్కు పోయినాం, తుంగభద్ర నది ఒడ్డునుంది. పోయిన తర్వాత ఆ తుంగభద్ర నది ఒడ్డులుండే శంషాన్ ఘాట్లో గుంత తవ్వుతుంటే దాని పక్కనే ఒక పెద్ద సమాధి ఉన్నది. నేను పక్కన ఉన్న మా తమ్ముడిని అడిగిన, ఈ సమాధి ఎవరిదిరా భయ్ అన్న అంటే, వాడు నా దిక్కు ఉల్టా చూసి ఎందుకు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ అన్నాడు. మా నాయనది అన్న అంటున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయం మా నాయనను ఎప్పుడు ఒక బొంద పెట్టడానికే పోయినాం తప్ప, ఎప్పుడు ఆ బొంద ఎట్లున్నది. తుంగభద్ర నదికి 2009లో పెద్ద ఎత్తున వరదలు వస్తాయి, మీ అందరికీ కూడా తెలుసు. కృష్ణా నది అది కొట్టుకొని పోయింది. ఇక పోయిందిరా బాబు అనుకున్నా. దాని తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ సమాధికి పోయి ఏడవడము లేకపోతే దండలు వేయడము ఆ టైం కూడా నాకు లేదు. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థుల జీవితాలను మార్చాలనే ఒక గొప్ప అవకాశాన్ని మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసి మాలాంటి వాళ్ళకి ఇచ్చిండు. ఎక్కడో నల్లమల అటవీ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన మాకు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక కారు, ఒక AK-47 తుపాకులు, గ్లాక్ పిస్టల్స్ అవన్నీ ఇచ్చి, రాజ్యాంగబద్ధంగా ఇచ్చి మా అందరికీ ఒక జీవితం కల్పించిన ఒక అమ్మాయిడు ఇవన్నీ చేస్తే, నేను ఎంతసేపు నా బంగ్లా, బిల్లు, ఫామ్ హౌసు, కుక్కలు అవన్నీ అనుకుంటూ తిరిగితే, నా ఊర్లో గ్రామీణ ప్రాంతాల బిడ్డలు ఏం కానని చెప్పి అవన్నీ పట్టించుకోలేను నేను. మా నాయన సమాధి అవి ఇవి అవన్నీ ఇప్పుడు టైం లేదు. సో అందుకొరకు అవన్నీ పట్టించుకోకుండా పని చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం. చివరిగా ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పారు, మరి గొప్ప యూనివర్సిటీలో ప్రవీణ్ కుమార్ పరిచయం చేస్తున్నారని. నిజానికి ఒక స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యూనివర్సిటీలను పరిచయం చేస్తున్నారంటే, మాకు నిజంగా ఊర్లలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ అంతంత మాత్రం తెలుసు. మాకు ఊర్లలో ఉన్నప్పుడు మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు జేఎన్యూ గురించి తెలియదు, ఢిల్లీ యూనివర్సిటీ గురించి తెలియదు. ఏ యూనివర్సిటీ, హైదరాబాదు అగ్రికల్చర్ యూనివర్సిటీ, అవే ఆ చిన్న 2-3 యూనివర్సిటీస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాత్రం తెలుసు, ఎందుకంటే గచ్చిబౌలిలో ఉండేది, అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగేటివి. కానీ ఈరోజు మేము పేరెంట్స్కు కరోనా పాండమిక్ టైంలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం పెడుతుంటే, కృష్ణా నది ఒడ్డున నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మిద్దె మీద నుంచి ఒక పేరెంట్ ఫోన్ చేస్తాడు. ఆయన పేరు వెంకటేశ్వర్లు, కూలి పని చేసుకుంటాడు. మేము పేరెంట్స్ని అందరిని అడుగుతాం, 7 గంటల నుంచి 9 గంటల మధ్య మీ పిల్లల్ని ఎక్కడ పంపించాలనుకుంటున్నాం అంటే, అందులో ఆ వెంకటేశ్వర్లు అంటాడు, హార్వర్డ్ కెనడీ స్కూల్కి పంపించాలా సార్ మీకు మా కొడుకునని అంటున్నాడు. ఎక్కడ మధ్యమడుగు కృష్ణానది తీరంలో ఉండే దగ్గర ఒక వెంకటేశ్వర్లు రైతు కూలి, ఎక్కడ నీ కొడుకును పంపిస్తావు అంటే, నా కొడుకును హార్వర్డ్ యూనివర్సిటీలో కెనడీ స్కూల్కి పంపిస్తా అని చెప్తున్నాడండి. కెనడీ స్కూల్లో, లా స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు? బారక్ ఒబామా, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఇట్లాంటి వాళ్ళు చదువుకుంటారు అక్కడ.
అపర కుబేరుల పిల్లలు చదువుకుంటారు. అక్కడికి ఒక పేద వర్గానికి చెందిన ఒక బిడ్డ పోవాలని తండ్రి కోరుకుంటున్నాడు. అది అవేర్నెస్ ఈరోజు. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఒక మిత్రుడు తిర్యాని మండలం అని చెప్పారు. తిర్యాని మండలం, ఆదిలాబాద్లో తిర్యాని మండలం అంటే మంగి రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత దుర్భేద్యమైన అటవీ ప్రాంతం. అక్కడ రొంపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. రొంపల్లి, గుండాల, గోపెర, గోయిన, మంగి, కన్నెపల్లి, రాళ్ళ కన్నెపల్లి ఇవన్నీ. సో ఈ రొంపల్లి గ్రామంలో అంజలి అనే ఒక గోండు తెగకు చెందిన అమ్మాయి 16 గంటలు విమానంలో ప్రయాణం చేసి పోలండ్కు పోయి పోలిష్ తెగ వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించి వస్తుంది 6 వారాలు. అదే గురుకుల పాఠశాల, అదే స్వేరోయిజం లేకపోయి ఉంటే ఆ అమ్మాయి నక్సలైట్గా అయి ఉండేది, అక్కడ చనిపోయి. అంజలి అక్కాయి ఉండేది, కామ్రేడ్ అంజలి అక్కాయి ఉండేది. కానీ ఈరోజు అదే అమ్మాయి మరి రొంపల్లి గుండాల నుండి విమానం ఎక్కి ఒక్కతే పోయింది. గోండు తెగకు చెందిన అమ్మాయి ఒక్కతే విమానం ఎక్కి అంతర్జాతీయం ఎక్కి మధ్యలో స్టాప్ ఓవర్ అయి అక్కడ నుండి పోలండ్కు పోయి పోలండ్లో 6 వారాలు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి వచ్చింది. కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలి మిత్రులారా. అలాంటి ఒక గొప్ప కళల ప్రపంచాన్ని, అలాంటి ఒక గొప్ప జ్ఞాన ప్రపంచాన్ని మీరు తయారు చేయాలని, దానికి 5 మంత్ర కెరియర్ పాయింట్ వేదిక కావాలని కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు రియాజ్ గారు, మళ్ళీ మీ క్లాస్ వినడానికి వస్తాను. అదేవిధంగా మీరు కేవలం మా గురుకుల గురుకుల పిల్లలకు కొంత కన్సెషన్ ఇస్తా అన్నారు. అది కాదు నేను కోరుకునేది, మా ఉపాధ్యాయులకు మీలాగా పాఠాలు చెప్పే విధంగా తయారు చేయండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మా దగ్గర వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకి హైదరాబాద్ ఎప్పుడైతే ఐటీ సిటీ అయిపోయిందో అక్కడ నుంచి హెచ్ఈసికి చాలా, అంటే హెచ్ఈసికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. అసలు హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ అండి. మనకు తెలియని మన చరిత్రను ఎంత గొప్పగా తెలుసుకోవాలి. దాన్ని ఎందుకు మళ్ళీ చరిత్ర నుంచే నేర్చుకోవాలి. బాబాసాహెబ్ అదే అంటాడు, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. కానీ ఈరోజు మనకు చరిత్రనే తెలియడం లేదు. సో అందుకొరకు మా టీచర్లకు దయచేసి మేము అందుకొరకు ఫ్రీడమ్ స్కూల్స్ పెట్టాము. మ్యాథమెటిక్స్ చెప్పేవాడు కూడా చరిత్ర చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పేవాడు కూడా చరిత్ర చెప్పాలి. తర్వాత బయాలజికల్ సైన్స్ చెప్పేవాడు కూడా అర్జెంటుగా అరిస్టాటిల్, చార్ల్స్ డార్విన్ దగ్గరికి పోయి మళ్ళీ చరిత్ర చెప్పాలని చెప్పేసి మాడ్యులర్ టీచింగ్ అప్రోచ్ అనేది కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మేము గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా చక్కగా నడుస్తుంది. సో హిందీ టీచర్ కూడా మ్యాథమెటిక్స్ గురించి చెప్పాలి, మ్యాథమెటిక్స్ టీచర్ కూడా చరిత్ర చెప్పాలి, అక్కడ చరిత్ర చెప్పే వాళ్ళు కూడా బయాలజికల్ సైన్స్ చెప్పాలని ఒక మాడ్యులర్ టీచింగ్ 360 డిగ్రీస్ అప్రోచ్ తీసుకున్నాము. చాలా చక్కగా నడుస్తుంది. సో మరి ఆ విధంగా మా టీచర్లను మీరు ట్రైన్ చేస్తే బాగుంది. అదేవిధంగా రామయ్య ఇన్స్టిట్యూట్ గారికి నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, ఒకే ఉద్యోగం కొట్టే టీచర్లనే పంపించకండి మా దగ్గరికి. ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయ్యి మళ్ళీ వెంటనే స్కూల్ ఎడ్యుకేషన్లో టీఆర్టీ అంటే మళ్ళీ అందరు గురికిండ్రు. అక్కడ టీఆర్టీ అయిపోయిన తర్వాత ఇక్కడ జేఎల్ పడ్డది, మళ్ళీ జేఎల్ ఉరికిండ్రు. జేఎల్ వచ్చిన మళ్ళీ అక్కడ ఆదిలాబాద్ వచ్చింది. అమ్మ ఆదిలాబాద్ కాదు, నాకు చౌటుప్పల్ కావాలని చెప్పి మళ్ళీ ఒక అడ్రస్ రాస్తారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి డిఎల్ అవుతారు. డిఎల్ అయిన తర్వాత డిఎల్ వారం రోజులు ఉండి మళ్ళీ నాకు ప్రిన్సిపల్ కావాలంటారు. అంటే ఈ 3 నెలల్లో 3 సంవత్సరాల్లో నువ్వు అక్కడి నుంచి ఇక్కడ జంప్ అయితే, ఇక్కడ నుంచి అక్కడ జంప్ అయితే, మరి నా పిల్లలకి చదివి ఎప్పుడు చెప్పేది? ఎప్పుడు మా తెలంగాణ మరి దేశంలో నెంబర్ 1 కావాలి? సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, విలువలు ఉన్న టీచర్లను పంపించండి. అదొక్కటే నా రిక్వెస్ట్. ఎవరైనా స్వామీజీని, వివేకానంద రామకృష్ణ మఠం నుంచి ఇంకొక ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి, తర్వాత మంచి మారల్స్ ఉన్న, ఏ మతంలో ఉన్న మారల్స్ ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళకి కొంచెం మారల్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పించి మంచి క్యాండిడేట్ని దయచేసి పంపించండి. అందులో 25-30% మంది మాత్రమే మా దగ్గర టీకా ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ రోజు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందని చూస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా పని చేస్తారు మాకు? సో అందుకొరకు దయచేసి దాని గురించి కూడా ఆలోచించండి. మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, మరి మీ దాంట్లో చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారని ప్రకాష్ గారు చెప్తున్నారు. సో మీ అందరికీ నాదొక్కటే రిక్వెస్ట్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అందరూ ఏమంటారు, మన సార్ దగ్గరికి వచ్చి, రియాజ్ సార్ దగ్గరికి వచ్చి, సార్ మీరు మమ్మల్ని గ్రేట్ సివిల్ సర్వెంట్ చేయాలి, అంతా మీ చేతిలో పెట్టినా మీరేమైనా చేస్తారో బాంచను కాలు మోగుతాను అనకండి. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. మీ పని మీరు చేయాలి, చదవాలి. సార్ ఇది ఈ కోణంలో ఎందుకు ఆలోచించగలదా, అంత డిబేట్ పెట్టుకోవడానికి రండి. So then you will be a successful candidate. Thank you so very much. I wish you all the best. టీచర్స్నే పంపిస్తాం. సో ఒక వాక్యూమ్ ఉంది సార్ ఇప్పుడు మన తెలంగాణలో ఏంటంటే, సో మన తెలంగాణ మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలి సార్ మెయిన్. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే ఇప్పుడు మనకు గురుకుల స్కూల్లో దాదాపు మన తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందు 20 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాకముందు 1000 అయినాయి. సో మనకు KG to PG ఉచిత విద్య మన కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టు, యాజ్ వెల్ యాజ్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. సో యాక్చువల్గా 5th క్లాస్ నుంచి 8th క్లాస్కే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినాం.
5th నుంచి 8th స్టార్ట్ చేసినాం. కేజీ టు 4th క్లాస్ వరకు మనకి ఇప్పుడు గురుకుల స్కూల్స్ లేవు సార్. ఆ కేజీ నుంచి 4th క్లాస్ వరకు గురుకుల స్కూల్స్ ఉంటే ఈ జనరల్ స్కూల్లో మామూలుగా ఉన్న జనరల్ స్కూల్ కూడా గురుకుల స్కూల్ చేస్తే బెటర్ సార్. 2 విలేజెస్కి కలిపి ఒక గురుకుల స్కూల్ చేస్తే కేజీ టు 4th క్లాస్ వరకు కూడా మనకు గురుకుల స్కూల్ వస్తే సో మీరు అనుకున్నట్టు ఈ టీఆర్టీకి పోరు, ఇక టీఆర్టీ ఉండదు. సో మన లక్ష్యం కూడా అక్కడ చేరుద్దని మీ ద్వారా గవర్నమెంట్కి విన్నవిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.